హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిసిరా ఆఫీషియల్. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. సో ఈరోజు వీడియో వచ్చేసి మీషోలో బిజినెస్ ఎలా చేయాలి, సో ఎలాంటి ప్రొడక్ట్స్ అనేవి మీషోలో సేల్ చేయొచ్చు, అలాగే మనకి రాంగ్ రిటర్న్స్ ఐటమ్స్ వచ్చినప్పుడు మనం ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, మన క్లెయిమ్ అనేది వస్తుందా లేదా, అలాగే అసలు మీషో అనేది లాభం అనేది ఉంటుందా, నష్టం అనేది వస్తుందా అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారండి. సో అలాగే మనకి రిటర్న్ ఛార్జెస్ ఎంత పడతాయి, సో ఇంకా చాలా డౌట్స్ అనేవి చాలామంది అడుగుతున్నారండి. సో ఈరోజు అయితే ఈ వీడియోలో అయితే కొన్ని డీటెయిల్స్ అనేవి నేను చెప్తాను అండి. సో ఎక్కడ వీడియోని స్కిప్ చేయొద్దు, అలాగే చిన్న లైక్ అనేది చేసేయండి ఈ వీడియోకి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం అయితే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అస్సలు మర్చిపోద్దండి. సో ఇప్పుడైతే నాకు ఇవన్నీ నేను ప్యాక్ చేస్తున్నానండి, మీషో నుంచి వచ్చిన ఆర్డర్స్ అండి. సో నాకు చాలా ఆర్డర్స్ అనేవి వస్తున్నాయండి. సో మనం మీషోలో అయితే ఆర్డర్స్ అనేవి చాలా ఎక్కువే మనం ఆర్డర్స్ అనేవి తీసుకోవచ్చు. సో మనకి ఇన్ఫ్యాక్ట్ మనకి ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కూడా మనం ఆర్డర్స్ అనేవి సేల్ అనేది చేసుకోవచ్చు అండి, సేలర్గా కూడా జాయిన్ అవ్వచ్చు. సో మీషో ఇంకా ఫ్లిప్కార్ట్ కంటే అమెజాన్ కంటే మీషో అనేది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. సో ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో చేయాలంటే కంపల్సరీ జిఎస్టీ అనేది ఉండాలి. సో మీషో మాత్రమే మనకి ఎటువంటి జిఎస్టీ లేకుండా అయితే మనం సేల్ చేసుకోవచ్చు. సో ఎన్రోల్మెంట్ అనేది కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అయితే మనకి పడుతుందండి. చాలా తక్కువ టైంలో ఎన్రోల్మెంట్ అనేది క్రియేట్ చేసి జిఎస్టీ లేకుండా మనం సేల్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మన క్యాటలాగ్ అప్లోడ్ కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మనకి ఫ్లిప్కార్ట్ ఇవన్నీ అయితే చాలా ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో ఏదైతే మనం చాలా వితిన్ 1 మినిట్లో అయితే మనం క్యాటలాగ్ అప్లోడ్ అనేది చేయొచ్చు మీషోలో. సో దీంట్లో వచ్చేసి మనం ఎటువంటి ప్రొడక్ట్స్ అయినా సేల్ చేసుకోవచ్చు అండి, ఫుడ్ ఐటమ్స్ కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయినా, ఇంకా మనం ఏవైనా క్లాత్స్ ఐటమ్స్, ఇంకా ఏవైనా సరే అండి, మనం ప్రతిదీ A to Z ఐటమ్స్ అనేవి మనం మీషోలో అయితే మనం సేల్ చేసుకోవచ్చు అండి. సో మనం సేల్ చేస్తున్నామంటే రిటర్న్స్ అనేవి అసలు రావద్దండి. రిటర్న్స్ ఎందుకు వస్తాయంటే మన ప్రోడక్ట్ బాగాలేనప్పుడు మనకైతే కస్టమర్ అనేది రిటర్న్ అనేది చేస్తారండి. సో అలాగా అని చెప్పేసి మనకి మంచి ప్రోడక్ట్ మాత్రమే మనం సేల్ చేసుకోవాలి. ట్రస్టెడ్ అనేది కంపల్సరీ ఉండాలండి. నెక్స్ట్ టైం తీసుకున్నట్లయితే ఈ అకౌంట్ నుంచి అయితే మనకి ఐటమ్స్ అనేవి బాగుంటాయి సో అని చెప్పేసి వాళ్ళకి నమ్మకం అనేది ఉండాలి మన అకౌంట్ చెక్ చేసినట్లయితే. సో అందుకని చెప్పేసి రిటర్న్ ఛార్జెస్ అనేవి పడతాయండి. సో రిటర్న్ ఛార్జెస్ కూడా పడతాయి. సో ఎందుకంటే వాళ్ళు కొంతమందికి కాల్ లిఫ్ట్ చేయకపోయినా సరే రిటర్న్ అనేది వచ్చేస్తుందండి. సో కొంతమంది తీసుకుని రిటర్న్ పెట్టేస్తారు, టైంపాస్కి తీసుకునే వాళ్ళు ఉంటారు. సో కాల్ లిఫ్ట్ చేయలేని వాళ్ళు ఉంటారు, కొంతమంది ఆ ప్లేస్లో లేని వాళ్ళు కూడా రిటర్న్ చేస్తారని మేము లేమని చెప్పేసి అంటారు కదా. సో ఇలా కూడా రిటర్న్ ఆప్షన్ వస్తుంది. నాకైతే ఇప్పటివరకు అయితే రిటర్న్ 1 శారీ వచ్చింది. 1 శారీ వచ్చినా సరే నాకు 1 శారీకి అసలు రిటర్న్ ఛార్జెస్ పడలేదండి. సో నెక్స్ట్ నాకు ఏమైనా రిటర్న్ వస్తే రిటర్న్ ఛార్జెస్ పడితే నేను ఆ వీడియో కూడా చేస్తాను అండి. సో చాలామంది భయపడతారండి. సో చాలా వీడియోస్ యూట్యూబ్లో మనకి మీషో గురించి అయితే చాలా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో మనకి తెలియని విషయాలు కూడా మనం కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే యూట్యూబ్ నుంచి కూడా మనం తెలుసుకోవచ్చు అండి. సో చాలామంది యూట్యూబ్లో మనకి మీషో కోసం చెప్తున్నారు, కానీ అందరూ ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఎవ్వరు ఇవ్వట్లేదండి. సో మీషోలో నష్టం ఉంటుంది, ఎవ్వరు చేయొద్దు, మనం బిజినెస్ అనేది ఎవరు చేయొద్దు, నాలా ఎవ్వరు మోసపోవద్దు అని చెప్పేసి చాలా వీడియోస్ పెడుతున్నారు కదండి. సో అంత నష్టం ఏమి ఉండదండి. సో మనం ఫేస్ చేసిన తర్వాత ఏదైనా నమ్మాలి, ఏదైనా దిగితేనే తెలుస్తుంది అని చెప్పేసి అంటారు కదా. సో మనం ఫేస్ చేయాలి, మనం ఎంత పెట్టుకోవద్దండి. ఫస్ట్ మనం ఒక 500 నుంచి అయితే మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. మనం ఎగ్జాంపుల్ మన దగ్గర కొత్త శారీస్ ఉన్నా, సో మన దగ్గర బయట షాప్ దగ్గర నుంచి మన షాప్ పక్కన ఉన్న షాప్స్ దగ్గర నుంచి శారీస్ తెచ్చుకొని మనం మీషోలో మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేసినట్లయితే 1 శారీతో మనం అప్లోడ్ చేసి మనకి ట్రస్టెడ్ అనిపించిందంటే మనం బిజినెస్ అనేది చేసుకోవచ్చు అండి. లాస్ అయితే అస్సలు రాదు. సో నేను చెప్పేది అందుకే రిటర్న్ అనేది రావద్దని చెప్పేసి అంటున్నా అండి. సో ఇంకొకటి ఏంటంటే మనం పంపించిన ప్రోడక్ట్ కస్టమర్ అనేది వేరే రిటర్న్ పంపించినప్పుడు వేరే ప్రోడక్ట్ అనేది పెట్టేస్తారండి. సో వీళ్ళు ఏంటంటే కొరియర్ వాళ్ళు అయితే చెక్ చేసుకోరు. కొంతమంది అయితే చాలా
చెక్ చేస్తారండి. సో వాళ్ళు చెక్ చేసి ఈ ఐటెం ఎన్ని ఉన్నాయి అన్నీ ప్రతి ఒక్కరు అయితే చెక్ చేస్తారు. కొంతమంది అయితే చెక్ చేసుకోరండి. వాళ్ళు ఇచ్చిన ప్రోడక్ట్ అని తీసుకుని రిటర్న్ మనకి ఇచ్చేస్తారు. సో అప్పుడైతే మనం రిటర్న్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే, సో వీడియో అనేది మనకి 25 MB మాత్రమే ఉంటుందండి. చాలా తక్కువ వీడియో ఉంటుంది. ఆ వీడియో లోపల మనం క్లెయిమ్ అనేది వస్తుంది. రిటర్న్ వచ్చినప్పుడు మనకి క్లెయిమ్ వస్తే కంపల్సరీ వాళ్ళు రీజన్ అడుగుతారండి. వీడియో రూపంలో మనం క్లెయిమ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ వీడియో కూడా మనకి చాలా తక్కువ టైం మాత్రమే ఉంటుంది. ఆ టైం లోపల మనకి వీడియో అనేది లేబుల్, వాళ్ళ అడ్రస్సు అండ్ అలాగే మనం ఎటువంటి ఓపెన్ చేయకుండా వీడియో అనేది తీసి మనం అలాగే ఆ ప్రోడక్ట్ ఎలా ఉంది మొత్తం అయితే మనం ఎటువంటి ఫాల్స్ అనేది చేయకుండా వీడియో అనేది స్కిప్ చేయకుండా అయితే ఫుల్ వీడియో అనేది పెట్టాల్సి ఉంటుందండి. సో అలా మన జెన్యూన్ అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. మనకి అకౌంట్లో డబ్బులు కూడా పడతాయండి. నేను లాస్ట్గా చెప్పేది ఏంటంటే, మీషో అనేది ఎటువంటి ఫ్రాడ్ అనేది ఉండదండి. సో మనకి మీషోలోనే సొల్యూషన్ ఉంటుంది. టికెట్ రేస్ చేస్తే సొల్యూషన్ అనేది కంపల్సరీ అయితే వస్తుందండి. సో అందరూ భయపడి అయితే మీషోలో బిజినెస్ చేయడానికి అయితే ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు కదండి. సో ఇదైతే ఎటువంటి ఫ్రాడ్ ఫేక్ అనేది అస్సలు ఉండదండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.